నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదికను అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో డ్వామాపీడి గంగా భవాని సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో చేపట్టిన 13,91,00,000 రూపాయల పనులపై అధికారులు ఆరా తీశారు. అయితే ప్రజావేదికను సుమారు గంటన్నర వ్యవధిలోనే ముగించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. తనిఖీల్లో 5 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా 2 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు జి కొండారెడ్డిపల్లి బిఎఫ్టి హరిబాబును సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రజావేదిక నిర్వహణ తీరుపై హైటెక్ తనిఖీల పేరుతో వేగంగా కార్యక్రమాన్ని ముగించడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బిఎఫ్టి అన్నమాట. బిఎఫ్టీస్ జనరల్ గా మెజర్మెంట్స్ లేకుండా ఉండింది, కానీ వర్క్ పెరుగుతూ ఉండడం వల్ల బిఎఫ్టీస్ కూడా అన్కండిషన్ గా ఇవ్వడం జరిగింది. ఒక 2-3 జీపీస్ ని వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకుని చేయమని జరిగింది. కానీ ఇక్కడ చేసిన బిఎఫ్టీ అసలు సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా రికార్డ్ చేయడము, మోర్ దాన్ 50%, 60% డీవియేషన్ రావడం, సస్పెండ్ చేయడం జరిగింది హరిబాబు అనే బిఎఫ్టీని. ఫర్దర్గా కూడా మెజర్మెంట్స్కి యాక్సెప్ట్ చేయొద్దని, తర్వాత కొన్ని ఫీల్డ్లో నేను రెక్టిఫై చేయించాను అన్నాడు. అది జరిగిందా లేదనేది ఏపీడీ గారికి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. రికవరీ వచ్చి 2,14,000 రికవరీ, ప్యూర్లీ రికవరీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి, ఏపీడీ మృదుల, ఎస్ఆర్పి రవి, ఎంపీడీఓ రమణారెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.